ప్యూన్ ఉద్యోగమైనా సరే ముందు ఈ ఉద్యోగాన్ని వదిలి ఈ ఊరు నుంచే వెళ్ళిపోవాలి. లేదంటే నా పెళ్ళని వెళ్ళు. అమ్మో, ఎవరన్నా ప్రేమించాలి అంటే మినిమం పర్సనాలిటీ కావాలరా. వేధవని వేధవ 3 అడుగులు ఉండేవాడు 2 అడుగులు దాన్ని చూసుకోవాలి గాని క్లియోపాట్రా కావాలంటే ఎట్లా? ఒరే ఫూల్, అందం అడుగుల్లో లేదురా. అన్నిటికన్నా పొడవుగా ఉండే జిరాఫీ జూలో ఒంటరిగా తిరుగుతోంది. చిలకలేరా జంటగా ఉండేది. ఆ మాటకొస్తే ఇంత పొడవుగా ఉన్న వీడికి ఎప్పుడో పెళ్ళైపోయి ఉండాలి. మధ్యలో నా గొడవ ఎందుకురా? అది కాదు బామర్దే. నోర్మయ్, వాడిని బావమర్దని అంటే నీ 4 కోసేస్తాను. అలా పిలిచే హక్కు నా ఒక్కడికి మాత్రం ఉంది. బుర్రతో ఆలోచించరా. రేపే నేను మేనేజర్ అయిపోతాను. మారుతి కారు కొంటాను. డ్రైవింగ్ సీట్ లో నేను, నా పక్కన పద్దు భుజం మీద నా చెయ్యి. చెయ్యి నీకంటే ముందు అప్పు చేసి నేను మారుతి కారు కొంటాను. డ్రైవింగ్ సీట్ లో నేను. చూసే వాళ్ళకి నువ్వు డ్రైవర్ లాగా, అమ్మాయి ఓనర్ లాగా కనబడతావు. ఏంట్రా వాగుతున్నావు? నేను డ్రైవర్ పద్దు నాది. పాది నేను పెళ్లి చేసుకుంటాను. నేను చేసుకుంటాను. నువ్వు చేసుకోవడానికి వెళ్ళలేదు. కావాలంటే వచ్చే ఎవరికోతుందో చూద్దాంరా. ఎక్కువగా వాళ్ళతో మాట్లాడమంటే చంపేస్తా. నువ్వేగా చెప్పావు? అవును, నేనే చెప్పాను. ఇప్పుడు నేనే వద్దని చెప్తున్నాను. పాపం, వాళ్ళు మంచి వాళ్ళు తెలుసా? అసలు నీ ప్రవర్తన చూస్తుంటే నేను ఒక బ్రోకర్ లాగా, నువ్వు ఒక పద్దు నా మాట్లాడడానికి నోరెలా వచ్చిందిరా? ఏమన్నాడు? ఈ చీర నీకోసమే తెచ్చాం. నాకెందుకండి, వద్దండి. పర్వాలేదులే పద్మ. మ్, ఎలా ఉంది నాన్న? మహాలక్ష్మిలా ఉందంటున్నారు. ఏమ్మా, సరిగ్గా భోంచేవా? ఇంత సన్నగా ఉంటే ఎలా? మా ఊరికి తీసుకెళ్లి బాగా తమలపాగులు పెట్టి అదే తిండి పెట్టి లాగేసి పంపిస్తా ఉంటున్నారు. ఒరేలు, మా పేరెంట్స్ నమస్కారం అండి. నమస్తే. నీతో మాట్లాడడానికి వచ్చారు. పద్దు ఇక్కడ ఉందండి. ఏయ్, పద్దు, లే, లే. పెద్దవాళ్ళ ముందు కూర్చోచ్చా? లే, నువ్వు చెప్తాను. అదేట్రా? వెళ్ళి కాఫీ తీసుకురా. వాళ్ళు కాఫీ తాగారు, అదిగో. పర్వాలేదు, నువ్వు తాగిరా పో. అమ్మయ్యా, ఇంతకాలానికి మా వాడు పెళ్లి కొప్పుకున్నాడంటే అంతా మీ చలవే బాబు. చిరంజీవి పెళ్ళా? నాకు చెప్పలేదే. ఏమయ్యా పెళ్లి కొడుకు? మీ కజిన్ నన్ను ఎలా టీచ్ చేస్తుందో. అందుకే లోపలికి వెళ్ళమన్నాను. ఇలా ఎగతాళి చేస్తే ఆయనకి బాంతి అవుతుంది. నువ్వు ముందు లోపలికి వెళ్ళి పో. మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందామండి. ఆఫీస్ లోనా? జూ పార్టీకి వెళ్దాం. జూ? చిచ్చి, హోటల్కి వెళ్దాం పదని. హోటల్కా? వెంకటేష్, ఏమిట్రా ఇది? నువ్వు చేస్తుంది ఏమైనా బాగుందా? ఏమిటమ్మా నువ్వు ఇప్పుడు వచ్చావు? అత్తయ్య, రండి రండి. ఏమ్మా, మా వాడేదో నిన్ను కొట్టాడు తిట్టాడు అన్నారు. చచ్చా, అదే లేదు అత్తయ్య. అదేమిటో మీరు లోపలికి వెళ్ళి మాట్లాడండి. పొండి. మన జూకి వెళ్దామండి. నీకోసం ముసలి గ్యాంగ్ వచ్చింది. రండి 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 రండి. ఏదేదో విన్నాం బాబు. మనసు బాధపడి అమ్మాయిని ఊరికి తీసుకెళ్దామని వచ్చాం. వెరీ గుడ్. మా మావయ్య గారు మీరు ముందు లోపలికి వెళ్ళండి. పెద్దవాళ్ళందరూ ఉండగానే పెళ్లి విషయం మాట్లాడుకోవడం మంచిదంటున్నారు బాబు. మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మా అమ్మగారితో మాట్లాడి. అమ్మా 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 గుర్తుందా? ఓ, అలాగే ఉన్నారు. అలాగే ఉన్నారా? ఎవరు అనుకుంటున్నారు? ఎవరో అనుకుంటారు. నోరు పోయి. ఈ అబ్బాయి ఎవరు? పక్కింటి వాడు. ఓహో, మీరిద్దరు కాస్త ఇలా వస్తారా? అదెలా? ఆయనకి పెళ్లి కారుతున్నారు చెప్పారు. నేను హాయిగా ఉన్నాను. మరి చంటి అలా చెప్పాడేమిటి? చంటి మా ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? మీరు మా తాతగారితో మాట్లాడండి. మీరు చెప్పింది ఆయన విని ఓకే అంటే మాకు ఓకే. మీ అబ్బాయి మా మనవరాల్ని చాలా హింస పెడుతున్నాడట. మా చంటి చెప్పాడు. చిట్టి, అదేం లేదండి, పువ్వులా చూసుకుంటున్నాను. చాలా సంతోషం. ఇంతకీ నువ్వెవరు బాబు? అల్లుడు, కాబోయే అల్లుడు. అల్లుడా? అవును, అలాగే ఉన్నాడు. అలాగే ఉన్నాడా? మీరు చెప్పింది వాస్తవమే ఉండదా? మరి నేను చెప్పేది అదేనయ్యా. వెళ్ళొస్తాను బాబు. ఏంటత్తయ్య, ఒక్కరోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు? నేను వెంటనే వెళ్ళకపోతే మీ మామయ్య పేకాటలో ఇల్లు కూడా తాకట్టు పెడతారు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. వెళ్ళొస్తానమ్మా. నేను బస్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. నేను దింపొస్తానులే బాబు. పదండమ్మా. వస్తాను. ఎన్నిసార్లు చెబుతావయ్యా? నాకు అర్థం అయింది. మాట్లాడారా? మీరు మాట్లాడింది ఈ లోకల్లో అర్థం చేసుకుని నేను ఒక్కరేనా? పాపం మూగవాడు. సరే, అవును అనకపోతే బాధపడతాడని నేను తల ఊపాను.
వస్తానల్లుడు. అలాగే. అల్లుడు ఇక్కడ కాదు అక్కడ ఉన్నాడు. తెలుసు, అతను అల్లుడని అనకూడదు. అతనికి ఇంకా పెళ్లి కాలేదని, మన పద్మ తనకి చెల్లెలవుతుందని చెప్పాడట. వాళ్ళ మాటల్ని బట్టి అర్థమైందది. మీకు వినబడదు కనుక అందరిలోనూ అరిచి చెప్పాల్సి వచ్చింది. ఇది నాకు తెలుసు, ముందే చెప్పారు. అయినా నన్ను బాగానే చూసుకుంటున్నారుగా. వెళ్ళండి నాన్న, వెళ్ళండి.